రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. బిడ్డలారా, నేటి దినమందు ఈ వీడియో చేయడానికి కారణం ఏమిటంటే, డొనాల్డ్ ట్రంప్ గారిని దేవుడే ఎన్నుకొన్నాడు. అంశం ఏమిటంటే, ప్రపంచ దేశాలు యేసు వైపు చూచే సమయము ఆసన్నమై ఉన్నది. ప్రపంచ దేశాలన్నీ కూడా. దేవుని బిడ్డలారా, ఆలోచించేద్దాం. గత 15 సంవత్సరాల అమెరికా చరిత్రను చూసినప్పుడు, అమెరికాలో వారు పెట్టినటువంటి చట్టం ఏమిటంటే, దేవుడు లేడు అనే పదాన్ని కాలేజీలో నుండి తీసివేయాలి, స్కూల్లో నుండి తీసివేయాలి, రాజ్యాంగంలో నుండి తీసివేయాలి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడిచ్చినటువంటి 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను తప్ప వేరొక దేవుని నువ్వు పూజించకూడదు. పైన ఆకాశం అందే గాని, కింద భూమి మీదనే కాని, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అని దేవుడు సెలవిచ్చాడు. దేవుని బిడ్డలారా, ఆ పదాన్ని తొలగించాలి. ఎన్నో ధర్నాలు చేశారు, ఎన్నో సమ్మెలు చేశారు, ఎంతో రకంగా పోరాడినారు. అయితే ట్రంప్ గారు, డొనాల్డ్ ట్రంప్ గారు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి రోజు ఆయన దేవుని మహిమపరుస్తూ, ఆయన దేవుని ఘనపరుస్తూ ఆయన ఏమన్నాడంటే, దేవుడు నా పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు అని చెప్పాడు. మరొక మాట ఏమన్నాడంటే, అమెరికా దేశమును దేవుడు ఉన్నత స్థానములో పెట్టబోతున్నాడని చెప్పాడు. మరొక మాట ఆయన ఏం చెప్పాడంటే, ప్రపంచ దేశాలన్నీ కూడా యేసు వైపు చూచే సమయం ఆసన్నమైంది. అంటే అమెరికా వైపు చూచే రోజు ఆసన్నమైంది అన్నాడు. అంటే అమెరికా ఎవరి మీద ఆధారపడింది? డొనాల్డ్ ట్రంప్ గారిని ఎవరు ఎలక్షన్ లో ఉన్నతంగా దేవుడు హెచ్చించాడు అని ఆలోచన చేసినట్టుగైతే, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన అంటాడు, we honor God. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో చూసినట్టుగైతే, దేవుని బిడ్డలారా, 15 సంవత్సరాల అమెరికా చరిత్రలో స్వలింగ సంపర్కం చేసుకోవచ్చు, ఆడవారిని ఆడవారు పెళ్లి చేసుకోవచ్చు, మగవారిని మగవారు పెళ్లి చేసుకోవచ్చు అనే ఒక చట్టాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేశారు, తీసుకొచ్చారు. కానీ డొనాల్డ్ ట్రంప్ గారు ప్రమాణ స్వీకారం చేస్తూ ఆయన ఏమన్నాడంటే, మనమంతా ఒకే జనము అన్నాడు. దానికి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 16వ వచనం ఇలా సెలవిస్తుంది. చదవండి ఒకసారి. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 26వ వచనం. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 26వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒక్కడి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యావత్ భూమి నుండి ఒకే మనుషుని నుండి, అంటే బైబిల్ గ్రంథంలో ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో ఒకసారి మనం చదువుదాం. ఎవరు కనబడుతున్నారు అక్కడ? ఆదాము కనబడుతున్నాడు మనకు. ఒకే మనుషుడు ఎవరు? ఆయన. చదవండి.
2వ అధ్యాయం 7వ వచనం, ఆదికాండం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరును నిర్మించి ఆయన నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయిన దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని బిడ్డలారా చూడండి, దేవుడు నేల మట్టిని నిర్మించి ఏం చేశాడు? నరుని నిర్మించాడు. నేల మట్టిని తీసుకొని నరుని నిర్మించాడు. ఎవరు ఆ నరుడు అంటే? ఆయనే ఆదాము. బైబిల్ గ్రంథంలో 2 జెండర్స్ మాత్రమే ఉన్నాయి. ఒకటి ఆడ, 2 మగ, స్త్రీ పురుషులు మాత్రమే. కానీ అమెరికా 15 సంవత్సరాల చరిత్రలోనికి వెళితే స్వలింగ సంపర్కం చేసుకోవచ్చు అన్నారు. స్త్రీలు పెళ్లి చేసుకోవచ్చు, పురుషులు పెళ్లి చేసుకోవచ్చు అనే చట్టాన్ని తీసుకొచ్చారు. అది దేవునికి ఇష్టము కాదు. అది దేవునికి ఇష్టమైన పని కాదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టుగైతే దేవుని బిడ్డలారా, 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం మనం చదువుకున్నట్టుగైతే అక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒకసారి చదవండి. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8, 9 వచనాలు చదవండి అమ్మా. ఆ నీతిమంతుడు ఏంటండి? వారి మధ్యను కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినువాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతి గల తన మనసును నొప్పినిచ్చుకొంచు వచ్చాడు. ఎవరు ఆ నీతి గల మనుషుడని ఆలోచన చేస్తే ఆదికాండం 19వ అధ్యాయంలో కనబడుతున్నాడు. ఆ నీతి గల మనుషుడు లోతు కాలంలో ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు చూచినప్పుడు వారు చేస్తున్న పాపం బహు ఘోరమైనదని దేవుడు గ్రహించి ఆ లోతు కుటుంబాన్ని కాపాడడానికి దేవుడు 3 దేవదూతలను పంపించినప్పుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణస్థులు లోతు ఇంటికి వెళ్ళిన వారితో అంటారు, ఆ మనుషులను పంపించండి, వారితో మేము చయనిస్తాం, వారితో మేము పాపము చేస్తాం. అంటే లోతు కాలములో ఇష్టం వచ్చినట్టుగా పాపము జరుగుతుంది. వాయు వరుస లేకుండా, అక్క తమ్ముడని లేకుండా, అన్న తమ్ముడని లేకుండా భయంకరమైనటువంటి పాపము జరుగుతున్నటువంటి లోతు కాలాన్ని దేవుడు మరొకసారి అమెరికాలో చూసి దేవుడు డొనాల్డ్ ట్రంప్ను లేపుకున్నాడు. డొనాల్డ్ ట్రంప్ను దేవుడు తన ఉద్దేశానుసారంగా లేవనెత్తాడు. బైబిల్ గ్రంథంలో చూసినట్టుగైతే ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు నరులను సృష్టించినందుకు, నరులను నిర్మించినందుకు ఆయన ఏం చేశాడు? చదవండి ఒకసారి వాక్యం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొందెను, తన హృదయములో నొచ్చుకున్నాడు. ఒకటి, దేవుడు నరులను భూమి మీద చేసినందుకు సంతాపము నొందాడు, బాధపడ్డాడు. అయ్యో ఎందుకు వీళ్ళని చేశాను, అయ్యో ఎందుకు వీళ్ళను కన్నాను, ఎందుకు వీళ్ళను సృష్టించాను అని బాధపడ్డాడు. బాధపడడం మాత్రమే కాకుండా రెండవది ఏంటండి? సంతాపము నొందాడు, హృదయములో నొచ్చుకున్నాడు ఆయన. ఈరోజు నిన్ను చేసినందుకు, నిన్ను దేవుడు భూమి మీద పుట్టించినందుకు ఆయన సంతోషించాలి గాని ఆయన నిన్ను బట్టి దుఃఖించకూడదు, నిన్ను బట్టి హృదయంలో నొచ్చుకొనకూడదు. దేవుని పిల్లలారా, డొనాల్డ్ ట్రంప్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సమయంలో
1861 సంవత్సరంలో అబ్రహం లింకన్ ఏ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని చేతులు పట్టుకొని ప్రమాణ స్వీకారం చేశాడో, ఆ బైబిల్ను ఒక చేతిలో పట్టుకొని మరలా డొనాల్డ్ ట్రంప్ గారి యొక్క తల్లి గారు ఇచ్చినటువంటి బైబిల్ను ఒక చేతిలో పట్టుకొని ప్రమాణము చేసిన వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ గారు. అంటే డొనాల్డ్ ట్రంప్ గారు దేవుని యొక్క ఉద్దేశమును నెరవేర్చడానికే దేవుడు ఎన్నుకున్న నాయకుడు అని స్పష్టంగా కనబడుతుంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 21-22 వచనం చదువుకున్నట్టుగైతే మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. చదువుదాం ఒకసారి. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 21వ వచనం 22వ వచనం. ఆ తరువాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏళ్ల వరకు దయచేసెను. చాలండి ఒకసారి ఆగండి. దేవుని బిడ్డలారా, ఆనాడు ప్రవక్త అయినటువంటి సమూయేలు కాలములో ఇశ్రాయేలు ప్రజలు కోరుతున్నారు, మాకు ఒక రాజు కావాలంటే దేవుడు బెన్యామీను గోత్రములు ఉన్నటువంటి సౌలును 40 సంవత్సరాలుగా ఏం చేశాడండి? దయచేశాడు. చదవ. తరువాత అతన్ని తొలగించి, ఎవరిని తొలగించాడు దేవుడు? సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచుకున్నాడు. చదువ. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొన్నాను, అతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు. ఎవరండి ఆయన దావీదు అని దేవుడు చెప్తున్నాడంటే, దావీదు నా ఇష్టానుసారమైన మనుష్యుడు. ఇంకా అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చినవాడు, ఎరిగినవాడు. దేవుని పిల్లల ఆలోచన చేద్దాం. దైవ జనాంగమా, దేవుని ప్రజలారా, దేవుడు డొనాల్డ్ ట్రంప్ గారిని కూడా ఆయన ఉద్దేశానుసారంగా ఎన్నుకున్నాడు. దావీదుని ఏ విధంగా అయితే నేను కోరుకున్నాను, నా ఉద్దేశానుసారమైన మనుషుడు. ఇంకేమంటాడు అక్కడ? నా ఇష్టానుసారమైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. దేవుడు ప్రపంచ దేశాలన్నీ కూడా దేవుని వైపు, ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు చూచే సమయం ఆసన్నమైంది అని చెప్పడానికి రుజువుగా దేవుడు ట్రంప్ గారిని ఎన్నుకున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉండడానికి దేవుడు దావీదుని ఏ విధంగా అయితే, దావీదు నా ఇష్టానుసారమైన మనుషుడు, నా దేశములన్నీ నెరవేర్చువాడని ప్రభు సెలవిచ్చాడు. ఈ రోజుల్లో చూసినట్టుగైతే ప్రభు సాక్ష్యం ఇచ్చాడు. డొనాల్డ్ ట్రంప్ గారు కూడా దేవుని చేత ఏర్పరచబడిన వాడు, దేవుని యొక్క ఉద్దేశములన్నిటినీ నెరవేర్చేవాడు అని దేవుని వాక్యానుసారంగా ఇక్కడ మనకు సెలవిస్తుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి అమెరికా చరిత్రలో ఆ పాపమునంతా నిర్మూలించడానికి, ఆ పాపములన్నీ తీసివేయడానికి, ఆ పాపము నుండి ప్రజలు పరిశుద్ధత వైపు మళ్ళడానికి, ఆ పాపం నుండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వైపు, పరిశుద్ధుడైన దేవుని వైపు ప్రజలు మళ్ళడానికి దేవుడు ట్రంప్ గారిని ఏర్పాటు చేసుకున్న ఒక గొప్ప నాయకుడు. అందుకే ప్రపంచ దేశాలు యేసు వైపు చూచే సమయం ఆసన్నమైంది. ట్రంప్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి అదే సమయంలో ఈ స్వలింగ సంపర్కాన్ని ఏం చేశాడో తెలుసు? కొట్టివేశాడు. 2 జెండర్స్ మాత్రమే ఉండాలి, మనమంతా ఒకే జనం.
అది తప్ప ఎవరు ఉండకూడదని చెప్పాడు. కాబట్టి ఈ సందేశాన్ని ప్రభు నా హృదయంలో పెట్టినందుకు నేను ప్రభువును స్తుతిస్తూ ప్రభు నామాన్ని ఘనపరుస్తూ, దేవుని బిడ్డలారా, ప్రపంచ దేశాలు యేసు వైపు చూచే సమయం ఆసన్నమైంది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మన భారతదేశంలో అనేక మంది బైబిల్ను చింపివేస్తున్నారు, బైబిల్ను కాల్చివేస్తున్నారు, క్రైస్తవులను కొడుతున్నారు, క్రైస్తవులను హింసిస్తున్నారు, పాస్టర్లను చంపుతున్నారు. మీరు ఎన్ని చేసినా దేవుని ప్రేమ సువార్త ఆగదు. మతోన్మాదులు కళ్ళు తెరవాలి, క్రైస్తవ వ్యతిరేకులు కళ్ళు తెరవాలి. ప్రపంచ దేశాలన్నీ కూడా యేసు వైపు చూచే సమయం ఆసన్నమైంది. నేటికైనా ప్రపంచము కళ్ళు తెరిచి సృష్టికర్త అయిన యేసయ్య వైపు తిరగాలని దేవుని సేవకునిగా నా మాటలు మీకు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్యూ.